దిగులు పట్టడం వల్ల, దుఃఖపట్టడం వల్ల, భయపడటం వల్ల మనిషి ఏం తెచ్చుకుంటున్నాడు? తన ప్రాణం మీదకి అని చెప్పండి ఉరి తెచ్చుకుంటున్నాడు. ఆ సహోదరుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడానికి గల కారణం భయము. ఈరోజు ఎంతమంది రేపటిని గురించి భయపడుతున్నారు? ఈరోజు ఎంతమంది రేపటి గురించి దుఃఖపడుతున్నారు? ఈరోజు ఎంతమంది రేపటిని గురించి ఆలోచించి ఈరోజే నలిగిపోతున్నారు? ఈరోజు ఎంతమంది రేపటిని గురించి ఆలోచించి ఈరోజు కృంగిపోతున్నారు? అందుకని ప్రభు చెప్తున్నాడు, మీలో ఎవరన్నా సరే ఈ విధంగా చింతించి వారి జీవితాన్ని పొడిగించుకోగలరా? మీనింగ్, కెన్ యూ కంట్రోల్ యువర్ లైఫ్? కెన్ యూ కంట్రోల్ యువర్ లైఫ్? నీ జీవితం మీద నీకు అధికారం ఉందా? నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని, నీ పరిస్థితులను అదుపు చేసే శక్తి నీకుందా? ఉందా? ఇది దేవుని ప్రశ్న. మనకి ఉందా అంటే ఆన్సర్ లేదు. మనలో ఎవరికి కూడా మన జీవితాన్ని మార్చగలిగే శక్తి లేదు, మన ప్రాణాన్ని పొడిగించుకోగలిగే లేదా మన ఆయుష్ను పొడిగించుకోగలిగే శక్తి లేదు, అలాగే మన సమస్యల్ని తీర్చగలిగే శక్తి కూడా లేదు. అందుకనే 34వ వచనంలో కనుక చూస్తే, 6వ అధ్యాయం 34వ వచనం, రేపటిని గురించి చింతింపకుడి. రేపటిని గురించి ఆలోచించి దిగులు పడొద్దు. రేపటిని గురించి ఆలోచించి దుఃఖపడొద్దు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రేపు ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. రేపు అనేది, నెక్స్ట్ అవర్ అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు దేని గురించి చింతిస్తున్నారు? మీ చింత దేని గురించి?